అందరికీ నమస్తే అండి. నా పేరు లిబియా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మటన్ పులావ్ చూపిస్తాం అనుకుంటున్నాను. ఏఎంసీ కుక్వేర్లో మనం దానికి ఏం చేస్తున్నామంటే 20 సెంటీమీటర్ హై యూస్ చేస్తున్నాం. ఎందుకు ఇంతదిలో పులావ్ చేయడానికి కాదు, మటన్ పీసెస్ మనకు కొద్ది పెద్ద ముక్కలు కట్ చేస్తాం కదా పులావ్. అప్పుడు మనం ఫస్ట్ సెక్కుక్ లిడ్ యూజ్ చేసి మనం మటన్ కుక్ చేసుకుంటాము. అప్పుడు మన ఈజీగా బిర్యానీ కూడా అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, మటన్ నేను కొద్దిగా చేసి చూస్తామని ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను. ఇది మనం 20 సెంటీమీటర్ హైలో మనం చేయబోతున్నాం. దీనిలో మనం కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను లైట్గా, అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దీనిలో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి మనం కుక్ చేయడానికి. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నానండి. మనము ఎప్పుడు కూడా సెక్కుక్ లిడ్ యూజ్ చేసినప్పుడు హైలో పెట్టాలండి ఫ్లేము. నేను 20 సెంటీమీటర్ హై, 20 సెంటీమీటర్ సెక్కుక్ లిడ్ పెడుతున్నా. మనకి ఇక్కడ ఏంటంటే 20 సెంటీమీటర్ల 3 సైజెస్ ఉన్నాయి, లో, హై, సూపర్ ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది జస్ట్ టర్బో రానివ్వగానే ఆపేస్తాము. మన ఇంటిలో మటన్ కుక్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, జస్ట్ మనకు 5 minutesలో కుక్ అవుతుంది. చూడండి, మనకు టర్బో వచ్చింది. ఇలాగ మనకు ఈ ఎల్లో కలర్ బటన్ నుంచి మనకు సౌండ్ వచ్చిందంటే మన కుకింగ్ అయిపోయినట్టుగా. నేను ఇప్పుడు ఇది ఆపేస్తున్నా. చూసారా, రెడ్ కలర్ టర్బో వచ్చింది, సౌండ్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఫాస్ట్ కుకింగ్ ఈజీ అవుతుంది, ఎవరైనా కుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకు ఒక 6 minutes అలాగ మనకు చల్లారించుతాం. అంతలోపల మనకు పులావ్ కావాల్సిన ఐటమ్ అన్ని మనం రెడీ చేసుకుంటాం. ఇప్పుడు మనం అయిపోయిందండి, ఇచ్చిన టైం అయిపోయింది. చూసారా, మటన్ చాలా బాగా కుక్ అయింది. మనం ఇప్పుడు మటన్ ఉడకబెట్టేసుకున్నాం కదా, మటన్ పులావ్ అన్నాను. 24 హై యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది 5 లీటర్ ఏఎంసీ కుక్వేర్లో. మనం ఇప్పుడు దానికి మటన్ బిర్యానీ ఏమేమి కావాలో ఒక్కసారి ఆన్ చేసి మీకు ఫ్రీ హిట్ అవుతున్నాక నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీకు. అంటే నేను బాస్మతి రైస్తో చేయట్లేదండి ఈవేళ, మీకు అందరికీ తెలుసు కదా, చిట్టి ముత్యాలు రైస్తో చేయబోతున్నాను. మనకు కావాల్సిన పుదీనాకు, కొత్తిమీరాకు, టొమాటో, అలాగే పచ్చిమిరపకాయలు, మీ హోల్ మసాలా దినుసులు అన్నీ మనం తీసి పెట్టుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పెరుగు, కావాల్సినంత అన్నీ ఉన్నాయన్నమాట. కారము, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, మటన్ మసాలా, ధనియా పౌడర్ అన్నీ ఉన్నది. మనం ఇప్పుడు ఇది రెడీ చేయబోతున్నాము. ఆనియన్ బదులు నేను కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నానండి, అది కూడా మనం వేసి కలిపేస్తున్నాం అన్నమాట. ఇది అవ్వముందు ఇక్కడ 24 హై ఫ్రీ హిట్ అవ్వముందు మనం అన్నీ కూడా కలిపేసుకోవచ్చు. మటన్లో మనం ఏం చేస్తున్నాము, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తున్నాము, సాల్ట్ వేసుకుంటున్నాము, కారం వేసుకుంటున్నాము. కారం వాళ్ళకి తక్కన వేసుకోండి, స్పైస్ తినేవాళ్ళు కొద్దిగా, నాన్ వెజ్ కాబట్టి చూసుకోండి. ఇది మనకు మటన్ మసాలా అన్నమాట, కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు కొద్దిగా వేసుకుంటున్నాం మనం. అంతే, పసుపు ఏం వేయ అవసరం లేదు. సాల్ట్ మళ్ళీ మనం రైస్ వేసినప్పుడు వేస్తాము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం, ఆల్రెడీ వేసినాం కాబట్టి చాలు. పెరుగు కూడా మనకు చూసారా ఫ్రీ హీట్ అయింది. అంటే ఫ్రీ హీట్ అనేది ఏం కాదండి, కట్లెట్ సింబల్ లాగా ఉన్నాయి కదా, అక్కడ ఒక విండో ఉంటుంది. దీన్ని మనం ఫ్రైయింగ్ విండో అంటాం ఏఎంసీలో. కాకపోయినా మనం ఈ బ్లూ కలర్ విండో చూసుకోండి. ఇక్కడ రెడ్ కలర్ వచ్చేసింది అనుకోండి, మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. కుకింగ్ రెడీ అయిపోయింది అంటే ఫ్రీ హీట్ చేసాము. ఇప్పుడు మనం వితౌట్ ఆయిల్లో నేను మటన్ పులావ్ చూపిస్తున్నా. చూడండి, మనం దీని ఆయిల్, నెయ్యి ఏం వేయాల, ఖాళీ బౌల్లో మనం వేసుకున్నాం. చూడండి, ఏం వేయాల, సౌండ్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసాము కాబట్టి ఆనియన్ చేయట్లేదు. పుదీనాకు సౌండ్ వస్తున్నాయి చూసారా, మంచి వాసన కూడా వస్తున్నది. ఇది కొత్తిమీరాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇదంతా ఫ్రై చేసేస్తాం. మన బయటి కుక్వేర్లో ఇంత మంచిగా చేయడానికి కుదరదండి. చూడండి, ఆయిల్ వేయపోయినా కూడా చక్కగా ఎంత బాగా ఫ్రై అవుతున్నదో. దానిలో ఉన్న ఒరిజినల్ కలర్స్ తొందరగా చేంజ్ అవ్వదు.
ఇది మంచి ఫ్లేవర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టాం కదా, మిక్స్ చేసి పెట్టాం కదా, అదన్నీ దీనిలో వేసేసుకుంటాం. చక్కగా ఏమేమి వేయాలో అన్నీ వేసేసాము. ఇప్పుడు నేను రైస్ కూడా వేసి ఫ్రై చేసేసి వాటర్ వేసేస్తామండి. నేను 1/2 kg మటన్గా 1/2 kg రైస్ తీసుకున్నాను. మనము కొద్ది ముక్కలు తినేవాళ్ళు 3/4 kg వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇది మనం ఫ్రై చేసాము. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నానండి. అంటే 2.5 గ్లాస్ వేసాను నేను. 3 గ్లాసులు మళ్ళీ 3/4 వేస్తాను అనమాట. ఇది మనం 24 సెక్కుక్ లిడ్ యూజ్ చేస్తున్నాం. మనము ఇది సెక్కుక్ లిడ్ పెట్టే ముందు ఒక్కసారి సాల్ట్ టేస్ట్ చూసుకోండి. మనకు వాటర్ కొద్దిగా సాల్టీగా ఉంటే సరిపోతాయి అన్నమాట. ఇది 24 సెక్కుక్ లిడ్. ఇది మనకు జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా మనకు ఉండదండి. చాలా ఈజీగా ఫాస్ట్గా కుకింగ్ అవుతుంది. మనం ఇలాగ ఇందాకలో మటన్కి ఎలా చేసామో సేమ్ రెడ్ కలర్ ఇలాగ టర్బో వచ్చినప్పుడు ఎల్లో కలర్ బటన్ నుంచి విజిల్ వస్తుంది. అప్పుడు మనం స్టాప్ చేసేయచ్చు అనమాట. చూసారా, మనకు రెడ్ కలర్ టర్బో వచ్చేసింది. అలాగే అదే కాకుండా మనకు ఇక్కడ ఎల్లో కలర్ బటన్ ఉన్నాయి చూసారా, ఇక్కడ నుంచి కూడా మనకు సౌండ్ వస్తున్నాయి అనమాట. ష్ అని మనకి ఇదే మనకు క్లియర్ కుకింగ్ అయిపోయింది అనేది తెలుస్తాయి అనమాట. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసేయచ్చు. ఇది ఓపెన్ చేసినప్పుడు మటన్ పులావ్ అంటే మనకు చిట్టి ముచ్చాల రైస్తో చేసాం కదా, ఎలా వచ్చిందో నేను ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తాను. మనం ఇది ఓపెన్ చేయ ముందు ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. ఇది మనకు చూసారా ఏమీ దాని నుంచి రావట్లేదు కాబట్టి మనం ఓపెన్ చేసుకోవచ్చు. చూసారా చాలా బాగా వచ్చింది. ఎలా ఉన్నదో మనం ఒక్కసారి చూస్తాం. చాలా పొడి పొడిగా వచ్చిందండి. నేను ఎలా వస్తే ఫస్ట్ టైం చేస్తున్నా చిట్టి ముచ్చాల రైస్తో, ఎందుకంటే మనకి ఎప్పుడు బాస్మతి రైస్ అలాగే అలవాటం కదా. ఈసారి ట్రై చేస్తాం. అందరూ ఎక్కడికి వెళ్తారో అదే పెడుతున్నారు. ఇప్పుడు చాలా బాగా వచ్చింది, చూసారు కదా, పొడి పొడిగా వచ్చింది అన్నమాట. ఇది మనము ఇమ్మీడియట్ కాకుండా మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టి పెట్టేసాం అనుకోండి, ఇంకా చాలా బాగా వస్తుంది. మన మటన్ అయితే సాఫ్ట్గా ఉడింది, ఎందుకంటే ఇందాకలే మనం దాని పెట్టేసాం కదా సెక్కుక్ లిడ్తో, అందువల్ల చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా నేను కుక్ చేసేసానని. ఇప్పుడు చూసారా వేడి వేడి మటన్ పులావ్ చాలా బాగా వచ్చింది. మనకు దీనిలో మటన్ పీసెస్ కానీ అన్నీ బాగా ఉడిగిందండి. చూసారు కదా మటన్ పీసెస్ చక్కగా, రైస్ కూడా చాలా బాగున్నాయండి. మీరు తమిళనాడుకి వెళ్తే దిండుకల్ అలాగే మంచి బిర్యానీ దొరుకుతాయి అన్నమాట. ఈరోజు నేను మీకు చేసి చూపించాను ఇంత మంచి చిట్టి ముచ్చాల రైస్తో మటన్ పులావు. చక్కగా చేసుకుని మీరు కూడా టేస్ట్ చూడండి. ఇంత మంచి మటన్ పులావ్ మీకు చేసి చూపించాను కదా. నా వీడియో మీకు నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.